హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు రవ్వ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ముందుగా ఒక బౌల్లోకి మిక్సీ పట్టుకున్నటువంటి గోధుమ రవ్వను, మిక్సీ పట్టుకున్నటువంటి పంచదారని, ఒక కప్పు పెరుగు అండ్ దీంట్లోకి కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ కలుపుకున్న దాంట్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి మిల్క్ని అయితే వేసుకుని కేక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ అయితే వాడాలండి. అండ్ లేకపోతే కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు, వేసుకుని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత బ్యాటర్ ఎలాగైతే ఉన్నదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నేను ముందుగా గోధుమ పిండితో గ్రీస్ చేసుకొని పెట్టుకున్నటువంటి బౌల్లోకి మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక్కసారి ట్యాప్ చేసి ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకుని స్టీమ్ చేసుకుని పెట్టుకున్నటువంటి పెద్ద బౌల్లోకి ఈ బౌల్ని కూడా పెట్టేసుకుని ఒక 45 మినిట్స్ కుక్ చేసుకుంటే కనుక 45 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి, స్పూన్కి అస్సలు ఒక్కటి కూడా కేక్ అనేది అంటుకోలేదు. సో ఇలా ఉన్నప్పుడు తీసి బాగా పూర్తిగా చల్లారిన తర్వాత అంచుల వైపు కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే కేక్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా అయితే చాలా బాగుందండి, చాలా సాఫ్ట్గా కూడా ఉంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.